నేనంటే నీకు పడదు కాబట్టే నువ్వు నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నావు. ఏం మావయ్య గారు మీరు చెప్పండి. నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. భూమి చేతిలో ఏమో మైక్ ఉంది, మరి తను అక్కడ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించేసి నా మీద నింద మోపడానికి చూస్తుంది. పెద్దవాళ్ళు కదా, మీరే నాకు న్యాయం చేయాలి. అవునులేండి, నేనంటే అందరూ పారాయిదాలాగే చూస్తున్నారు. కనీసం ఇంటి పెద్దవారైనా మీరు కూడా నిజం తెలిసి కూడా చెప్పలేకపోతున్నారు. రాఘవ్ బావా, నిన్నాడికి కూడా వేస్ట్లే. నీకు సుహాసిని ఉంటే చాలు కదా, కాబట్టి నా గురించి అసలు పట్టించుకోవు. సరే, ఇంకా ఇక్కడ ఉన్నది అత్తయ్య గారు ఒక్కరే. ఏ అత్తయ్య, మీరైనా చెప్పండి. ఏం చెప్పమంటావు అలేఖ్య? ఏం చెప్పమంటావు? నువ్వే పెట్టావని భూమి అంటుంది, భూమి పెట్టిందని నువ్వంటున్నావు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చిచ్చి, భూమి చేసిన పని వల్ల అలేఖ్యని ఎంతైతే అనుమానిస్తున్నారో, ఇప్పుడు భూమిని కూడా అందరూ అనుమానిస్తూ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మాధవ్, నువ్వైనా చెప్పు. నువ్వైతే కరెక్ట్ గా చెప్తావు అనుకుంటున్నాను. మీ భార్య అనే సెంటిమెంట్ కానీ, భార్యకి సపోర్ట్ చేయాలనే వాదన కానీ మీ దగ్గర అస్సలు ఉండవు కదా. నువ్వే చెప్పు. ఇప్పుడు చేతిలో ఉన్న వాళ్లదే తప్పు అంటారా, లేక బయట నుంచి ఇప్పుడే వస్తున్న వాళ్ళ తప్పంటారా? నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. అవునులే, మీరందరూ కలిసి ఈ భూమితోటి నా గదిలో కూడా ఏ మైకో ఫిక్స్ చేయాలని చూస్తున్నారని నాకు అర్థమైపోయిందిలే. అసలెందుకు మీరందరు నా పైన నిఘా పెడుతున్నారు? మొన్న చూస్తేనేమో భూమికి అబోర్షన్ అవ్వడానికి కారణం నేనే అని నా మీద అబాండాలు వేశారు. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా నిజం కాకపోయినా నేనే చేశాను అంటూ సాక్ష్యం అసలు ఎక్కడుందో చూపించారా? నేను నిలదీస్తేనేమో మీరందరూ సైలెంట్ గా ఉంటారు. ఆ నిందలేమో నా మీద వేస్తున్నారు. నిన్న చూస్తేనేమో పాపని చంపడానికి ప్రయత్నిస్తున్నాను అని భూమి ఏమో నిందలు వేస్తుంది. ఇప్పుడు చూస్తేనేమో ఇంట్లో వాళ్ళందరి మీద నేను నిఘా పెడుతున్నాను అని చెప్పేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. అసలు ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? అసలు నేను మీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా నన్ను రాచి రంపాన పెడుతున్నారు? ఎందుకు నన్ను మానసికంగా బాధకి చిత్రవదకి గురి చేస్తున్నారు? అలేఖ్య, మర్యాదగా నిజం ఒప్పుకో. ఇది నిజంగా నువ్వే చేశావు. లేదు నువ్వే చేశావు. నువ్వే చేశావు. లేదు నువ్వే చేశావు.
నేను చెప్తున్నాను కదా దీన్ని నువ్వే పెట్టావు చెప్పలేక నువ్వే చేసావు, నాకు భూమి. తెలిసినంత వరకు ఇది నువ్వే ఆపండి. పెట్టావు ఏంటమ్మా గోల వదిలేయండి. ఒకవేళ నిజంగానే అలేకే ఆ మైక్ను అక్కడ సెట్ చేసిందనుకో, మనం ఏమైనా కుట్రలు చేస్తున్నావా కుతంత్రాలు చేస్తున్నావా? ఒకవేళ మైకే పెట్టిందనుకో, దాని గురించి ఎందుకు ఈ చర్చ? మావయ్య గారు నేను ఈ పని చేయలేదు, దయచేసి మీరు నన్ను అనద్దు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అలేకి ఇలా మనకు తెలియకుండా మన మీద నిఘా పెడితే అలా ఎలా లైట్గా తీసుకుంటాం? ఈరోజు హాల్లో పెట్టింది, రేపు బెడ్రూమ్లో పెడుతుంది, ఇంకెక్కడైనా కూడా పెట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇలాగే లైట్గా తీసుకుంటావా?